రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చక్కటి సంస్థ ద్వారా మనందరి స్వామి తమ దయాదాక్షిణ ప్రేమ సేపులు ఆశ్రమం మాకు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. తయారు చేస్తాను సార్. రామాయణ భారతం చక్కగా పోతే ఐదు ముఖమనండి. ఒక అల్లూరి సీతారామరాజు ఇది దగ్గరికి వచ్చి డిజైన్స్ ఎవరు ఇస్తారు? అమ్మ తిట్టేది ఇవన్నీ ఆడుతుంటే రాదా చూస్తే అసలు అవునా? బాగానే వస్తుంది. దీనికి కాంప్లిమెంట్ అయ్యేదిలా ఉన్నా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే అందుకనే సార్ ఎడ్యుకేషన్ మీద అడుగుతాను సార్. అన్నయ్య గారు టైం పండే పనులు మేము తీసుకుంటాం. ఇది మన చాలా బాగుంది సార్. మళ్ళీ కరెక్ట్ సార్. గ్రావిటీ మీద డిజైన్ చేస్తాం సార్. మీరేంటి చాలా బాగుంది ఇది కదా. ఇది సిపిఆర్ సార్. సిపిఆర్ కింద మెకానికల్ పార్ట్స్, క్రాంక్, లివర్, షాఫ్ట్ ఇవన్నీ మెకానిజమ్స్ ఉంటాయి. సో పిల్లలు ఇవి నేర్చుకోవడం పాటు పైన ఒక మీనింగ్ఫుల్ థీమ్ చాలా బ్యూటిఫుల్. ఇదేంటంటే అందరూ ఇప్పుడు పిల్లలకి స్నేక్స్ అండ్ ల్యాడర్ అంటే ఓన్లీ నెంబర్సే వస్తాయి సార్. 1 2 3 నెంబర్స్ వస్తాయి. కానీ ఇదేంటి అంటే ఇది ఒక మన లైఫ్ ఒక జర్నీ అనమాట. గుడ్ థింగ్స్ అయితే ఇట్ కమ్స్ విత్ సెట్.
ఎస్ సార్ కెలిడోస్కోపా కెలిడోస్కోప్ అన్నమాట. తిప్పండి సార్ దాన్ని. దాంట్లో మనం ఏమైనా స్కూల్లో టెస్ట్లు కింద చేసేవాళ్ళం మన సైన్స్ ఎక్స్పెన్. అయితే ఏంటంటే సార్ మార్కెట్ because export market chala baagundi, so they యూ డిజైన్ సర్టన్ థింగ్. Yes, sir. I'm a textile designer. I'm designing all the create చేస్తాం అట్లా డిఫరెంట్ అన్ని క్రియేట్ చేసి దెన్ లేపాక్షిలో వి క్యూరేట్. ఫోటో సార్ ఢిల్లీ. ఓ నాకు ఇన్ని ఫొటోస్ ఉన్నాయా? నాకే తెలియలా. We went all the way from London to meet you, sir. ఓ రియల్లీ మ్యామ్? ఓ My daughter was graduating. అదే అదే అంటాను. నేను ఇన్ని చేసాను ఆలోచిస్తాను, తెలియలే నాకు. ఈ ఫోటోగ్రాఫ్ ఎలా తీయించారు? ఇది ఎలా ఉండాలి అనేది వచ్చేది. గిరిజన్స్ ఇవన్నీ గిరిజన్స్ అండి. సో అరకు అనగానే మనకి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గిరిజన్స్. సో వాళ్ళకి మనము సో మీరు యూ రైట్ కాన్సెప్ట్ ఇలా ఉంటే బాగుంటుంది. ఒక ఒక ప్రోడక్ట్ కవర్ డిజైన్ చేస్తారా, ఇచ్చి వాళ్ళని ఫోటో తీయమంటారా? we have photographers also. యూ హ్యావ్ ఫోటోగ్రాఫర్ టీమ్. We have photographer team. సో దట్ ఈస్ డన్ బై యూర్ టీమ్. Things are done. ఇది కూడా చాలా బాగుంది కదా డిజైన్. కోరుతున్నాం. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ఇట్ సార్. దక్షిణమూర్తి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇదే రంగంలో 45 సంవత్సరాలు పూర్తి గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందిస్తూ ఉన్నాము. గౌరవ దక్షిణమూర్తి గారికి మనం పెట్టుకునే టెర్రకోట కుమ్మల్లో ప్రత్యేకంగా గౌరవ ఆనందంగా ప్రదర్శించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ గారిని మనం సత్కరించుకుంటూ ఉన్నాము. ప్రతళ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తదుపరి ఒక్కసారిగా హస్తకళ ఎక్స్పో అండ్ సమ్మిట్కి రావడానికి అవకాశాన్ని నాకు కలిగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి, ప్రధానమంత్రిగా శ్రీ గౌరవ నరేంద్ర మోదీ గారికి, ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కేబినెట్ సభ్యులు, గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రివర్యులు సోదరి శ్రీమతి ఎస్ సవితి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచం అంతా ఏ వ్యాక్సిన్ వాడాలి, ఇండిజినస్ వ్యాక్సిన్, భారతదేశంలో తయారు చేయబడ్డ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ ఎల్లా కృష్ణ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకించి వారి యూనిట్ని హైదరాబాద్లో వారు చూడటం జరిగింది. అలాంటి ఎల్లా గ్రూప్ నుంచి వారి సతీమణి గౌరవ చేనేత శ్రీ హస్తకళల అభివృద్ధి సలహాదారులు శ్రీమతి సుచిత్ర ఎల్లా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాతో పాటు కొన్ని 2 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం డాక్టర్ అయింది. ఆయనకి మనలాగా నమస్కారాలు, మనలాగా గుడ్ మార్నింగ్ చెప్పరు. ఆయన నోరు తెరిస్తే నమో వెంకటేశాయ అనే వస్తుంది ఆయన నోట్లో నుంచి. అలాంటి వ్యక్తి సాహచర్యంలో మా సహచరులు, పార్టీ సహచరులు, నాయకులు, వారు ఆంధ్రప్రదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన భాగస్వామ్యంలో ఈ లేపాక్షి హస్తకళ ఎక్స్పో జరగటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. అలాంటి పసుపులేటి హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించి ఉప్పాడ చీరల దగ్గర నుంచి ఎన్ని రకాల నేతలు ఉన్నాయి, వీటన్నిటినీ చాలా ప్యాషనేట్గా, చాలా ఇష్టంతో ఆ నేసే ప్రతి ఒక్కరికి జీవన
బాగుండాలి, వైవిధ్యం బాగుండాలి, వాళ్ళకి నిరంతరం వారి క్షేమం కోరుకునే కమిషనర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ శ్రీమతి రేఖారాణి ఐఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో, గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. వారి చేతుల్లో కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఉంది. ఇందాక చిత్తూరుకు సంబంధించిన నేత కళాకారులతో మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా ఇండిగో గురించి ఏదో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, వారికి చాలా పెద్ద అయినా ఒక 80 వయసు సంవత్సరాలు ఉంటాయని వాళ్ళ నాన్నగారికి. వాళ్ళు చెప్తాం, మేము ఇక ఈ రంగులు మేము వేయాలి అంటే మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే, ఆయన ఒక 70 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని, ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని, మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే, ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో? 2 లక్షలకు పైగా కళాకారులు, 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు, దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలు బాగుండాలని తపన తప్ప ఇందులో ఏది అదనంగా బాగుకునేది ఏమీ లేదు ఇక్కడ. సో వాళ్ళందరి సహచర్యంలో, వాళ్ళందరి ఆధ్వర్యంలో మన హస్తకళా రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు ప్రతి కుటుంబాలకి మరింత మీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేలా, మీ భవిష్యత్తు బాగా ఉండేలా మీ అందరినీ కూర్చొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. నేను ప్రత్యేకించి మీ అందరినీ సంబంధిత నా పేషి అధికారులు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటిది మీరు ఎవరు వచ్చినా సరే మీరందరూ కూడా డిప్యూటీ సీఎం ఆఫీస్కి మీరు రీచ్ అవ్వచ్చు. నేను దీన్ని క్యాబినెట్కి, సోదరి సవిత గారికి, మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రత్యేకించి దీన్ని ఇలాంటి సమస్యలు కానీ నేను క్యాబినెట్లో ప్రస్తావించి, అవసరమైతే దాన్ని అసెంబ్లీలో కొన్ని సమస్యలు ఏదంటే అసెంబ్లీలో ప్రస్తావించి, మీ ప్రతి సమస్యకి, మీ బాగోగులకి, మీ భవిష్యత్తుకి, మీ బిడ్డల భవిష్యత్తుకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, లోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళను ప్రపంచం నలుమూలకి తీసుకెళ్దాం. మన కళాకారుల చేతిలో ఉన్న ఈ సృజనాత్మకత ప్రపంచం గుర్తించే శక్తిగా మారాలి. అదే వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.